ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ప్రార్థన అనేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకునటానికి ఈ రెండో పార్ట్ని ధ్యానం చేయడానికి దేవుడు కృప చూపించాడు. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా ఏ విధమైన ఆటంకం లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నీ అభిషేకం విడుదల దయచేయమని, ఏ ఆటంకం లేకుండా సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఆన్లైన్లో ఉన్నటువంటి వారు, అలాగే ఫోన్ కాల్స్లో కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి వారు, ఇంకా చాలా విధాలుగా ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి వారందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దయచేసి నిరుత్సాహపడొద్దు. మీరంతా కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మంచిది. మనం మరి ఈ సంతోషకరమైనటువంటి హృదయం కొరకు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చి ఉన్నాం. తర్వాత ఇప్పుడు వాక్యం మనం చూసినట్లయితే మరి క్రైస్తవ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ప్రార్థన చేయాలన్నమాట. మనం బైబిల్ గ్రంథంలో ఓపెన్ చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక మనం 5వ అధ్యాయం 15 నుంచి 19 వరకు మనం చూసినట్లయితే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాను. హల్లెలూయా. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరుగు ఇండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనాను క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తమతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ప్రియులారా, గమనించాలి. ఈ క్రైస్తవమైనటువంటి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం క్రైస్త అంటే ఏంటంటే, గతంలో చెప్పాను, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారు, యేసుక్రీస్తును కలిగినటువంటి వారు. గర్భిణి అంటే ఏంటంటే ఆమె లోపల ఒక శిశువు ఉన్నాడని అర్థం. హల్లెలూయా. అలాగే క్రైస్తవుడు అన్నాడంటే ఏంటంటే క్రీస్తును ధరించుకునేటువంటి వారు, క్రీస్తు లోపల ఉన్నటువంటి వారు. చాలా కొంచెం తొందరగా వెళ్తాను, కొంచెం స్పీడ్గా రాసుకోండి. కాబట్టి క్రైస్తవ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటంటే అంటే ఏంటంటే నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము దేవుని వలనైనవంటండి. హల్లెలూయా. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును, సమాధానపరుచుకుని, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమాధానపరుచుకొని, హల్లెలూయా. కాబట్టి జీవించేవాడికి మీదట తమ కొరకు కాక, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిలో సమాధి చేయబడ్డామో, అంటే బాప్తిసం తీసుకుంటాం అంటే నీటి సమాధి చేయబడుతున్నాం మనం. ఆ నీటిలో మునుగుతున్నప్పుడు మన లోకాసులు కూడా మునిగిపోతున్నాయి. మనలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మునిగిపోతూ ఉన్నదన్నమాట. మనం పైకి లేస్తూ ఉన్నప్పుడు తిరిగి నూతన సృష్టిగా మనం లేపబడుతూ ఉన్నాం. కాబట్టి తమ నిమిత్తము మృతి పొందిరి తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాడు. కావున ఇక మిత్రులు మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. హల్లే. ఎవడైనా క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి, పాత గతించెను, సమస్తము క్రొత్తమైనటండి. సమస్తం దేవుని వలన అయినాయి. కాబట్టి గతించినవి. ఈ రోజున మనం అంటుంటున్నాం 10 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏంటో మాకు తెలుసు, 10 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏంటి. పిల్లలు అలాగా దేవుడు మన దోషమును తూర్పు పడమని ఎంత దూరం అంత దూరం చేసి ఉన్నాడంట. హల్లెలూయా. కాబట్టి 12వ పాయింట్గా క్రైస్తవ్యాన్ని సరిగా అర్థం చేసుకున్నట్టుగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా తర్వాత పాయింట్ 13ది ఏంటంటే నిరాశలో ఉన్నప్పుడు ఏం చేయాలి. నిరాశ, నిస్పృహ, అబ్బా ఖచ్చితంగా ఉంటుంది అందరిలో కూడా. ఈ నిరాశలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రోమాయిలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండక మనకు విరోధి ఎవడు. హల్లెలూయా. చాలా నిరాశ అన్నారు, చాలా నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నారు. ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా, ఎందుకు మనం నిరాశ చెందాలి? అసలు మనకి విరోధి ఎవడు? మనకి విరోధి ఎవడు? హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. కాబట్టి నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడే నా పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు, నేను ఓడిపోలేదు, నేను ఓడిపోయేవాడిని కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా శాంతి సమాధానాల కొరకు 14వ పాయింట్ రాసుకోండి. మరి శాంతి సమాధానాల కొరకు దేవుడు మనం ప్రార్థన చేయాలంటండి. కాబట్టి ఈరోజున ప్రతి జీవితంలో ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనేటువంటిది చాలా కొద్దువైపోయింది. పిల్లరా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 25 నుంచి 30వ వచనం మనకు చూసినట్లయితే మరి శాంతి సమాధానాల కొరకు మనం దేవుని ప్రార్థన చేయాలంట. ఆ సమయంలో యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకు నీ సంగతులను మరుగు చేసి పసిబాలులకును బలపరిచినవని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగ చేయటం నీ దృష్టికి అనుకూలమైన సమస్తమును నా తండ్రి చేతికి అప్పగించబడి ఉన్నది. తండ్రి గాక ఎవడను కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుని ఎవరికి ఆయన బయలుపరచ నిర్దేశించిన వాడుగాక మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారం మోయించుకున్న సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. శాంతి సమాధానం కావాలా మీ జీవితంలో? అయితే దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంట, ప్రయాసపడుతున్నారా? శాంతి లేదని ప్రయాసపడుతున్నారా? సమాధానం లేని ప్రయాసపడుతున్నారా? అయితే రండి. సమస్త జనులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ఏం చేస్తారంటే సమస్త జనులారా అనిపిస్తున్నాడు. ఒక్కరినే కాదండి, ఒక్క ఫ్యామిలీనే కాదండి, దేవుడు నమ్ముకున్నటువంటి వారు. మరి కాబట్టి ప్రయాసపడి భారం వచ్చిన వారు దేవుడు నమ్మనటువంటి వారు కాదండి, దేవుడు నమ్ముకున్న వారు మాత్రమే కాదండి, ప్రార్థన చేసేవాళ్ళు మాత్రం కాదు, ప్రయాసలతో భారాలతో ఉన్నారా సమస్త జనులారా? నిరాశ నిస్పృహల్లో ఉన్నారా మీరు? శాంతి సమాధానం లేకున్నారా? అయితే రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, శాంతి సమాధానం అనుగ్రహిస్తాను. ఎందుకంటే నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. కాబట్టి సమాధానం లేదా, శాంతి లేదా? అయితే దేవుని దగ్గరికి రండి, ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. అదేవిధంగా 15వ పాయింట్ ఏంటంటే, ప్రపంచం దేవుని కంటే పెద్దదిగా కనిపిస్తుంది మనకు కొన్నిసార్లు. అటువంటి కనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. 91వ కీర్తన మీరు చూసినట్లయితే, ప్రభువా, తరతరముల నుండి నీవు మాకు నివాసస్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడు. దేవునికి స్తోత్రం. చూసారు దేవుని గొప్పతనం ఎంత ఉన్నదో? ఒకసారి మనకు వచ్చినటువంటి సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి మనం ఏం చేస్తూ ఉంటుంటాం అంటే, చాలా పెద్ద సమస్య ఉన్నది, ఎంత పెద్దదంటే దేవుని కంటే పెద్దదండి, దేవుడు దీన్ని సాల్వ్ చేయలేడు అనేటువంటి రీతిలో మనం ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనుషుల మంటికి మార్చేటువంటి వాడు నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును పుట్టింపకమును యుగ యుగములు నీవే దేవుడు. నరులారా తిరిగిరండి అని సెలవిస్తున్న నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రపంచం దేవుని కంటే పెద్దదిగా ఎప్పుడు కనిపిస్తుంది అంటే కోపం వచ్చినప్పుడు అనమాట. కోపం వలన 7వ వచనం 90వ కీర్తన 7వ వచనం చూసినట్టయితే, కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. హల్లెలూయా. తన కోపమే తన శత్రువు అంటుంటారు కదా. కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడైతే ఆవేశపడతామో అనాలోచితంగా అయిపోతాం అనమాట కోపపడితే. హల్లెలూయా. 16వ పాయింట్ చూసినట్లయితే, క్రీస్తునందు గట్టి నమ్మకం కొరకు ప్రార్థన చేయాలంటే, వావ్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రోమీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయం 1 నుంచి 30 వచనాలు మీరు చూడొచ్చు. గట్టి నమ్మకం ఉండాలంటాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు గట్టి నమ్మకం కొరకు ప్రార్థన చేయాలి. ఏ శిక్షా విధి లేదు, నేను క్రీస్తునందు ఉన్నాను. హల్లెలూయా, ఆయన యందు ఉన్నాను, కాబట్టి నాకే సమస్య లేదు అనేటువంటి ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో, కాబట్టి క్రీస్తునందు ఉన్నటువంటి గట్టి నమ్మకం కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ వాక్యం తెలుసుకోవాలన్నమాట బైబిల్ ధ్యానం చేసినప్పుడు. హల్లెలూయా. నెక్స్ట్ 17వ పాయింట్, నీ ప్రార్థన స్వార్థపూరితమైనది. స్వార్థపూరితం అయిపోయినప్పుడు ఏం చేయాలంటే
మనం చేసేటువంటి ప్రార్థన స్వార్థపూరితం అయిపోయింది, దేవునికి మహిమకరంగా లేదు అన్నప్పుడు మన కీర్తన గ్రంథం 67వ కీర్తన చూసినట్లయితే, భూమి మీద నీ మార్గం తెలియబడుచున్నట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయ విధులను బట్టి, న్యాయం బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదు, భూమి మీద ఉన్నటువంటి జనములకు ఏలెదవు. జనుల సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుదురుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చూశారు ఇక్కడ మరి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి మన ప్రార్థన స్వార్థపూరితమైనదిగా ఉండకూడదు. దేవుని ప్రార్థన చేయాలి, దేవా నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు అని చెప్పేసి. 67వ కీర్తన ధ్యానించుకున్నాం. తర్వాత మన పనిలో ధైర్యం కొరకు ప్రార్థన చేయాలంటండి. 18గా రాసుకోండి మీరంతా కూడా. మరి మన యొక్క పనిలో ధైర్యం కొరకు ప్రార్థన చేయాలంట. యెహోషువ 1వ అధ్యాయం చూసినట్లయితే, మరి యెహోషువ ఒకడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైనటువంటి మోసే పరిచారకుడినై యెహోవాకు ఎలాగో సెలవిచ్చానుగా. మరి సేవకుడైనటువంటి మోసే మృతి నొందెను. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినీ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చే దేశమునకు వెళ్ళుము. కాబట్టి పనిలో ఒక ధైర్యం కావాలంటే, ఒక మరి గైడెన్స్ కావాలంటే ప్రార్థన చేయాలంటండి. ప్రార్థన. కాబట్టి నేను చేసింది ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పనిలో ధైర్యం కొరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ధైర్యం పొందుకోవాలంటే యెహోషువ గారు చేశారనమాట. దేవా, నువ్వు మోషేకు తోడుగా ఉన్నావు, మరి నాకు కూడా తోడుగుండి దేవా, నన్ను నడిపించుదేవా అని చెప్పి దేవుడి సహాయాన్ని ఆర్జించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అదేవిధంగా ఈ సహచరునితో సహవాసం కొరకు కూడా దేవునితో ప్రార్థన చేయాలంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సహచరునితో సహవాసంలో కూడా దేవుని మరి ప్రార్థన చేయాలంటండి మనం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రోమపత్రిక 12వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ప్రియులారా. కాబట్టి మనం చేసేటువంటి పని ధైర్యం కావాలంటే, ఆ పని సక్రమంగా కొనసాగాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి 4వ వచనం 12వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, రోమీయులకు పత్రిక, ఒక శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటినీ ఒక్క పని ఎలాగుండదో అలాగే మనం కూడా దేవుని శరీరంలో ఒక డిఫరెంట్ పార్ట్స్ అన్నమాట. కాబట్టి మన పనిలో ధైర్యం కొరకు దేవుని ప్రార్థించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సహచరునితో సహవాసం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎటువంటి సహవాసం కలిగి ఉన్నాం అనేటువంటిది. హల్లెలూయా. చూడండి, శరీరంలో పార్ట్స్ గురించి మాట్లాడుతూ సహవాసం అనేటువంటిది, చెయ్య, కాలు, ఇవన్నీ కూడా మనకి అన్నీ ఇంపార్టెంటే. ప్రతి పార్టు ఇంపార్టెంటే. హల్లెలూయా. కాబట్టి ఏది ఏమైనా కూడా ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి సహచరునితో సహవాసం కొరకు దేవుని ప్రార్థన చేయాలి. అలాగే 25గా మనం చూసినట్లయితే, నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనం దేవునికి ప్రార్థన చేయాలంట ప్రియులారా. ఈరోజు నేను చాలామంది ఈ యొక్క సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు, నిరుత్సాహాల్లో. 27వ కీర్తన మీరు చదివినట్లయితే, మరి నిరుత్సాహంలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేయాలన్నప్పుడు అక్కడ ఉంటుంది, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి నిరుత్సాహ పరిస్థితులు వచ్చేసాయి, డిసప్పాయింట్. ఏం చేయను, ఎవరిని వెతకను, దేవుడే నా దిక్కు అని చెప్పి మనం ఆపత్కాలమునైనా పర్ణశాలలో నన్ను దాచును అని మనం ఉన్నది ఇక్కడ. తన గుడారపు మాటును 5వ వచనం, నన్ను దాసును ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సన్నిధిని వెతకడని చెప్పి నీ సెలవిగా యెహోవా నీ సన్నిధి నేను వెతకెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిరుత్సాహ పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు దేవుని స్తుతించాలంట నిరుత్సాహ పరిస్థితుల్లో. తర్వాత పేదరికంలో ఉన్నప్పుడు మరి కీర్తన గ్రంథంలోనే 37వ కీర్తన మనం ధ్యానం చేసుకుంటే, పేదరికంలో ఉన్నప్పుడు చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యము చేయువారిని చూసి మత్సరపడకము. వారి గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె ఉండదు. యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రియులారా, మన పేదరికంలో ఉన్న ఎవరు పట్టించుకోవట్లేదు అంటాడు. దేవుడు హృదయవాంఛలు నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనని నమ్ముకొని ఆయన నీ కార్యం నెరవేర్చును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పేదరికంలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు లేపుతాడంటండి మనం. 11వ వచనం చూసినట్లయితే 37వ కీర్తన 11వ వచనం, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రేమ లోపించినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రేమ లోపించినప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం అంతా చదివితే మీకు చాలా అద్భుతమైన వివరణ ఉంటుంది. ప్రేమ లోపించినప్పుడు అంటే మనుషుల బాటల్లో మాట్లాడే కంటే ప్రేమ ఉండే క్వాలిటీస్ అక్కడ. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబరంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమకు ఉండేటువంటి క్వాలిటీస్ మనలో ఉన్నప్పుడు, ప్రేమ అంటే ఎవరు? దేవుడే. గాడ్ ఈజ్ లవ్. కాబట్టి ప్రేమ కలిగి ఉండటం అంటే దేవుని కలిగి ఉండటం అన్నమాట. హల్లెలూయా. బీదల కొరకు నా ఆస్తి ఇచ్చిన, కాల్చబడి నాకు శరీరం అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ లోపించినప్పుడు ఏం చేయాలంటే ప్రభు వారికి ప్రార్థన చేయాలి. ప్రేమ దీర్ఘకాలం సహింతుంది, దయ చూపించదు, మస్తరపడదు, ప్రేమ డమ్మగం ప్రవర్తించదు అంటాడు. ఎంత అద్భుతంగా దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో రాసిపెట్టినా కూడా ఈ రోజున మనం కన్ఫ్యూజన్ అవుతూ ఉన్నాం. హల్లెలూయా. మరి ప్రేమ లోపించినప్పుడు దేవునికి ప్రార్థన చేయాలి. తర్వాత దయ లోపించినప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయాలంటాడు. ప్రియులరా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయ లోపించినప్పుడు కూడా దేవునికే ప్రార్థన చేయాలంటాడు. మరి యోహాను సువార్త మనం చూసినట్లయితే 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయం చూసినట్లయితే, నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని అని దేవుడు చెప్తున్నాడు. దయ లోపించినప్పుడు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. దేవుడు దయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అదేవిధంగా పనిలో నిరుత్సాహపడినప్పుడు, మన పనిలో మన జీవితంలో ఏదైనా పని చేస్తున్నప్పుడు నిరుత్సాహ పరిస్థితులు ఎదురవుతాయి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, అంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పనిలో ఆ నిరుత్సాహపడినప్పుడు మనం ఏం చేయాలంటే 126వ కీర్తన చూసినట్లయితే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలగనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా యెహోవా మరి చెరపట్టబడినటువంటి మా వారిని రప్పించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, పనిలో నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, డిసప్పాయింట్ అయినప్పుడు ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. అలాగే మరి 25వ పాయింట్, భయంలో ఉన్నప్పుడు. కీర్తనలో మనం చూసినట్లయితే 34వ కీర్తన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 34వ కీర్తన 7వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భయంతో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి.
దేవునికి స్తోత్రం. అలాగే చివరగా దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్నటువంటి నిశ్చయత కొరకు ప్రార్థన చేయాలంటాడు. ఏంటంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఉన్నాం. చాలామంది నమ్మరు అనమాట దేవుడు తోడుగా ఉన్నాడు అంటే. అందుకే కీర్తన 145వ అధ్యాయం, కీర్తనలు 145వ అధ్యాయం మనం చూసినట్లయితే 18వ వచనం మనం చూసినట్లయితే అక్కడ తమకు మొర్రపెట్టి వారందరికీ, తమకు నిజంగా మొర్రపెట్టి వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్నట్టు నిశ్చయత కొరకు. ఎప్పుడు వస్తుంది నిశ్చయత? ఇవన్నీ చేసినప్పుడు. 145:18 చెప్తున్నాడు దేవుడు వాక్యం ఏంటంటే తమకు మొరపెట్టి వారందరికంటే తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుడు నీకు తోడై ఉన్నటువంటి విశ్వాసం నిశ్చయత కొరకు ప్రార్థన చేయాలి. 145:18 చూసినట్లయితే యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున వాక్యం ఇచ్చినటువంటి మీరు మళ్ళీ ఒకసారి పాయింట్స్ అన్ని గుర్తు చేయాలనుకుంటూ ఉన్నాను. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలనేటువంటి అంశంలో మనోవిచారంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, మనం మోసగించబడినప్పుడు ప్రార్థన చేయాలి, ఫలభరితమైనటువంటి జీవితం కొరకు మనం ప్రార్థన చేయాలి. పాపం చేసినప్పుడు, ఆందోళనకు చెందినప్పుడు, అపాయకరంలో ఉన్నప్పుడు, దేవుడు లేడని అనిపించినప్పుడు, విశ్వాసం సడలినప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, చేదైనటువంటి అనుభవాలు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, సంతోషకరమైనటువంటి హృదయం కొరకు ప్రార్థన చేయాలంటండి. క్రైస్తవ్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిరాశలో ఉన్నప్పుడు, క్రైస్తవాన్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అన్నప్పుడు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నిరాశలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. శాంతి సమాధానాల కొరకు ప్రార్థన చేయాలి. ప్రపంచం అంతా కూడా దేవుని కంటే ఎవరిని పూజించకూడదు, దేవుడినే పూజించాలన్నమాట. హల్లెలూయా. క్రీస్తునందు కట్టి నమ్మకం కొరకు మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన స్వార్థపూరితమైనటువంటిదిగా ఉండకూడదు. పనిలో ధైర్యం కొరకు ప్రార్థన చేయాలి. యెహోషువ గారి వల్లే సహచరులందరితో సహవాసం కొరకు ప్రార్థన చేయాలి. అలాగే నిరుత్సాహత పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, పేదరికంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ప్రేమ లోపించినప్పుడు ఖచ్చితంగా ప్రార్థన పరిష్కారం ప్రతి సమస్యకు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దయ లోపించినప్పుడు ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, 15వ అధ్యాయంలో. కాబట్టి పనిలో నిరుత్సాహపడినప్పుడు ప్రార్థన చేయాలి. మనం కీర్తన 126లో చదువుకున్నాం మనం. కాబట్టి భయంలో ఉన్నప్పుడు భయంలో మనకేం కనిపించదు. భయము మనల్ని ఆవరించినప్పుడు అంతా కూడా శూన్యం అవుతుంది. ప్రియులారా, గమనించాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజున వాక్యం ఇచ్చినట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, భయంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నామా? దేవుడు చెప్తున్నాడు, దేవుడు నేను నీకు తోడైనానంటే వాక్యం నిశ్చిత కొరకు ప్రార్థన చేయాలి. కీర్తన 145:18 ఉన్నటువంటి వాక్యం కొరకు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనకు నీడుగా ఉన్నాడు, మనం నడిపిస్తున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కూడా దేవునికి నిర్లక్ష్య వైఖరితో చేయకూడదు. ప్రార్థన చేసామంటే ఖచ్చితంగా ఫలితం తెచ్చేదిగా ఉండాలి. ఈ విధంగా దేవుడు మనం నడిపించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. దేవ, ఎత్తబడిన వాక్యం అర్థం కూడా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందేటట్టు నువ్వే సహాయం చేయమని, దీవించమని, ఇంతవరకు తోడుకున్నందు ఇక ముందు కూడా తోడుకు నడిపించి బలపరచమని యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునేనాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.